హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శశి వెల్త్ క్రియేటర్. సో ఈ వీడియోలో నేను మీకు అశోక్ లైలాండ్ షేర్ గురించి చెప్తాను ఫ్రెండ్స్. సో చాలామంది అడుగుతున్నారు. సో అశోక్ లైలాండ్ నేను ఆల్రెడీ బై చేశాను. సో ఏ లెవెల్స్ దగ్గర మనం ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవాలి, ఎందుకంటే మంచి రిటర్న్స్ ఇచ్చింది, ఇక్కడ బుక్ చేసుకోవాలా ఇంకా వెయిట్ చేయాలా అనేది చాలామంది అడిగారు అనమాట. సో ఈ వీడియోలో మనం ఆ అశోక్ లైలాండ్ షేర్ మనకి ప్రస్తుతం ఏ లెవెల్స్ దగ్గర ఉంది, ఇంకా కూడా మనకి పైకి వెళ్ళే ఛాన్స్ ఉన్నాయా, ఒకవేళ పైకి వెళ్తే ఏ లెవెల్స్ దాకా వెళ్ళొచ్చు అనేది ఈ వీడియోలో మనం చూద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ వీడియోలో చెప్తాను కదా అశోక్ లైలాండ్ షేర్ గురించి. సో ఆ షేర్ మనకి ప్రస్తుతం ఏ వాల్యూ దగ్గర ఉంది, అలాగే వాటి యొక్క ఫండమెంటల్స్ బాగున్నాయా లేదా, అలాగే టెక్నికల్స్ బాగున్నాయా లేదా, అలాగే ఆ షేర్ వాల్యూ ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా లేదా అనేది మనం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. లైలాండ్ మనకి ఇప్పుడు ప్రస్తుతం 134 రూపీస్, అరౌండ్గా 135 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈరోజు మార్కెట్ కొంచెం బాగుంది కాబట్టి ఇది కూడా మనకి డీసెంట్గా అప్రాక్సిమేట్లీ 2% రిటర్న్స్ అనేది ఇచ్చిందనమాట. సో ఏంటి అశోక్ లైలాండ్ అంటే, ఇది మనకి ఆటోమొబైల్కి సెక్టర్కి సంబంధించిన కంపెనీ అనమాట. ఇది చెన్నై బేస్డ్ కంపెనీ. సో హిందూజా గ్రూప్ వాళ్ళది అనమాట. సో ఈ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ కొంత చూద్దాం ఫ్రెండ్స్, ఎందుకంటే మనం ఇన్వెస్ట్ చేసాం కాబట్టి. సో ఈ స్టాక్ ఇంకా పెరుగుతుందా లేదా, మన మార్కెట్ కండిషన్స్ కాకుండా యాక్చువల్గా ఈ స్టాక్ని మనం ఇంకా హోల్డ్ చేస్తే ఈ కంపెనీ మనకి మంచిదైతే కనుక ఇంకా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ఫండమెంటల్స్ చూద్దాం. సో దీని యొక్క మార్కెట్ క్యాప్ మనం చూసినట్టయితే కనుక అశోక్ లైలాండ్ది 38,837 crores అనేది ఉందన్నమాట. అలాగే 50 వీక్ హై చూస్తే 134 ఉంది, ప్రస్తుతం ఉన్న వాల్యుయేషన్స్ దగ్గరే ఉందన్నమాట. 50 వీక్ లో చూస్తే కనుక 33 రూపీస్ కూడా వచ్చింది ఫ్రెండ్స్. సో ఎవరైతే 34 రూపీస్ లేదా 40 రూపీస్ దగ్గర ఇన్వెస్ట్ చేసి ఉంటారో అప్రాక్సిమేట్లీ వాళ్ళకి 4x రిటర్న్స్ అనేది ఇది ఆల్రెడీ ఇచ్చిందనమాట. సో ఇంకా ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది. అలాగే బుక్ వాల్యూస్ అవన్నీ చూస్తే కనుక ఓవరాల్గా ఈ షేర్ మనకి ఇంకా కూడా తక్కువ వాల్యుయేషన్స్కే దొరుకుతుంది అనమాట. సో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్, మనం ఈ షేర్ యొక్క ఇంకొన్ని ఫండమెంటల్స్ అంటే క్వార్టర్ రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూద్దాం ఫ్రెండ్స్. వీళ్ళ యొక్క క్వార్టర్ రిజల్ట్స్ చూస్తే కనుక ఫ్రెండ్స్, రీసెంట్ క్వార్టర్స్లో వీళ్ళు కొంత సేల్స్ అవన్నీ కూడా తగ్గాయి ఫ్రెండ్స్. మనం చూస్తే కనుక 2018 నుంచి చూస్తే కనుక కంటిన్యూస్గా వీళ్ళ సేల్స్ అనేవి తగ్గుకుంటూ వస్తున్నాయి అనమాట. సో రీసెంట్ ఏదైతే డిసెంబర్ క్వార్టర్ ఇంకా రిలీజ్ చేయలేదు. సో సెప్టెంబర్ క్వార్టర్ కూడా 3,853 crores ఉందన్నమాట. సో సేల్స్ అనేవి బాగా తగ్గుతూ వస్తుంది అనమాట. ఆటోమొబైల్ సెక్టర్ రీసెంట్ టైమ్స్లో అన్ని సెక్టర్ కంపెనీస్, అన్ని ఆటోమొబైల్ సెక్టర్ స్టాక్స్ కూడా ఈ విధంగా ఉన్నాయన్నమాట, ఆ కంపెనీస్ అన్నీ కూడా. సో అలాగే నెట్ ప్రాఫిట్ చూసినా సరే కంటిన్యూస్గా వీళ్ళ ఫ్లోస్ ఏదైతే నెట్ ప్రాఫిట్ ఉందో అవన్నీ కూడా రెడ్యూస్ అవుతూ వస్తున్నాయి. సో ఇది మనకి మంచిది కాదనమాట. ఎప్పుడైనా ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళ యొక్క నెట్ ప్రాఫిట్ రాకపోతే కనుక ఆ కంపెనీ అనేది సస్టైన్ అవ్వడం మార్కెట్లో చాలా కష్టం. అంతేకాకుండా ఆ స్టాక్ వాల్యూ అనేది మనకి మార్కెట్లో పైకి వెళ్ళే ఛాన్స్ అనేది చాలా కష్టం ఫ్రెండ్స్. బట్ ఏంటంటే రీసెంట్ టైమ్స్లో మనకి ఆటోమొబైల్ సెక్టర్ బాగా పడిపోయి ఉంది, రీసెంట్గా కొంచెం ఇంప్రూవ్ అవుతుందన్నమాట. బట్ లాంగ్ టర్మ్లో ఈ కంపెనీ మనకి మంచి రిటర్న్స్ ఇస్తుందా లేదా అని మనం చూసుకోవాలి. బట్ ఓవరాల్గా వీళ్ళ యొక్క క్వార్టర్ రిజల్ట్స్ కానీ ప్రాఫిట్ అండ్ లాస్ చూస్తే కనుక వీళ్ళ యొక్క సేల్స్ అనేది కంటిన్యూస్గా ఫాలో అవుతూ వస్తుంది ఫ్రెండ్స్. ఎవ్రీ క్వార్టర్ కూడా 2019తో పోలిస్తే 2020 మార్చ్ 2020 క్వార్టర్ చూడండి ఫ్రెండ్స్, అప్రాక్సిమేట్లీ మనకి 1,100 crores అనేది తగ్గిపోయిందనమాట. సో అది సేల్స్ అనేవి తగ్గిపోయినాయి. అలాగే నెట్ ప్రాఫిట్ చూస్తే కనుక అది కూడా కంటిన్యూస్గా ఫాలో అవుతూ వస్తుంది. ఇది మనకి అంత మంచిది కాదనమాట. సో కంపెనీలో అందువల్లే షేర్ వాల్యూ బాగా, ఎప్పుడైనా సరే మార్కెట్ క్రాష్లో ఏదైనా మంచి కంపెనీ ఉంటే కనుక మహా అయితే 150 రూపీస్ స్టాకు 100 రూపీస్కో లేకపోతే 80 రూపీస్కో పడుతుంది ఫ్రెండ్స్. అలా కాకుండా ఒక 150 రూపీస్ స్టాక్ అనేది కంటిన్యూస్గా పడిపోయి 150 రూపీస్ దగ్గర నుంచి 34 రూపీస్కి వచ్చేసింది అంటేనే మనం అర్థం చేసుకోవాలి ఆ కంపెనీలో మనకి రీసెంట్గా బాగా గ్రో అయ్యే ఛాన్స్ అనేవి తక్కువ ఉన్నాయన్నమాట. సో అలాగే బ్యాలెన్స్ షీట్ చూస్తే కనుక బ్యాలెన్స్ షీట్ కూడా ఓవరాల్గా వీళ్ళు బ్యాలెన్స్ షీట్ బాగానే మెయింటైన్ చేసుకుంటూ వస్తుందన్నమాట. అలాగే వీళ్ళ యొక్క షేర్ హోల్డర్స్ ప్యాటర్న్ చూస్తే కనుక ప్రమోటర్స్ వాళ్ళ స్టేక్ని కన్సిస్టెంట్గా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు ఫ్రెండ్స్. అలాగే ఎఫ్ఐఎస్ చూస్తే కనుక ఎఫ్ఐఎస్ కూడా వాళ్ళ యొక్క స్టేక్ని రీసెంట్ క్వార్టర్స్లో కొంత తగ్గించుకున్న మళ్ళీ డిసెంబర్ క్వార్టర్లో ఒక 2% స్టేక్ అనేది ఇంక్రీజ్ చేసుకున్నారు. అలాగే డిఏఎస్ చూస్తే కనుక వాళ్ళ యొక్క స్టేక్ కంటిన్యూస్గా ఇంక్రీజ్ చేసుకుంటూనే వస్తుందన్నమాట. గవర్నమెంట్ దగ్గర చాలా తక్కువ ఉంది. సో పబ్లిక్ దగ్గర కూడా రీసెంట్ క్వార్టర్స్లో పబ్లిక్ కూడా ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంటున్నారు అనమాట. సో రీటైల్ ఇన్వెస్టర్స్ కానీ ఇంకొంత పెద్ద ఇన్వెస్టర్స్ వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని స్టేక్ అనేది తగ్గించుకుంటున్నారు అనమాట. సో ఓవరాల్గా ఈ కంపెనీ చూస్తే కనుక ప్రస్తుతానికి అశోక్ లైలాండ్ యొక్క ఫండమెంటల్స్ అనేవి కొంచెం వీక్గా ఉన్నాయి ఫ్రెండ్స్. వీళ్ళ యొక్క క్వార్టర్ రిజల్ట్స్ కానివ్వండి, సో వీళ్ళ యొక్క సేల్స్ కానివ్వండి, వీళ్ళ యొక్క నెట్ ప్రాఫిట్ కానివ్వండి, రీసెంట్ క్వార్టర్స్ కానీ లేకపోతే లాస్ట్ 2-3 ఫైనాన్షియల్ ఇయర్స్తో కంపేర్ చేస్తే రీసెంట్ టైమ్స్లో చాలా అంటే చాలా లోగా ఉన్నాయన్నమాట. ఇది అంత మంచిది కాదు. బట్ మార్కెట్ అనేది కంటిన్యూస్
కంటిన్యూస్గా రేజ్ అవ్వడం వల్ల ఈ స్టాక్ కూడా కంటిన్యూస్గా డిమాండ్ ఉండడం వల్ల రేజ్ అవుతుందన్నమాట. 50 వీక్ హై వచ్చింది. మనం స్టాక్ చార్ట్స్లోకి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. సో ఏ విధంగా ఈ స్టాక్ లెవెల్స్ దగ్గర ఉంది, ఏ లెవెల్స్ దగ్గర ఉంది, మనం ఏ లెవెల్స్ దగ్గర ఇంకా రీచ్ అయ్యే ఛాన్స్ ఉందో చూద్దాం ఫ్రెండ్స్. సో నేను 1 డే చార్ట్లో అశోక్ లైలాండ్ ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. ఇది మనకి ప్రస్తుతం ఇప్పుడు 135 రూపీస్ అరౌండ్గా ట్రేడ్ అవుతుంది. ఈరోజు కొంచెం డౌన్ అయిందనమాట, ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. సో ఈ స్టాక్ మనకి ప్రస్తుతం చూస్తే కనుక ఎగ్జాక్ట్గా మేజర్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూస్తే కనుక మేజర్ రెసిస్టెన్స్ దగ్గర ఈ కంపెనీ అనేది ట్రేడ్ అవుతుందన్నమాట, అశోక్ లైలాండ్ అనేది. సో మీరు చూస్తే కనుక ఇది మేజర్ రెసిస్టెన్స్ అనమాట. సో ప్రీవియస్గా ఈ లెవెల్స్ దగ్గరికి వచ్చే కింద పడి రైజ్ అయింది, మళ్ళీ కూడా ఈ లెవెల్ దగ్గర వచ్చి మళ్ళీ కూడా రైజ్ అయ్యి అక్కడి నుంచే పడిపోయింది ఫ్రెండ్స్. సో రీసెంట్గా ఆ లెవెల్ దగ్గర ఇప్పుడు క్లోజ్ అయిందనమాట. ఈరోజు క్లోజింగ్ కూడా సేమ్ అదే లెవెల్ దగ్గర ఇచ్చిందనమాట. సో కొంచెం కింద ఇచ్చింది. సో ఒకవేళ ఈ లెవెల్ కనుక దాటితే, అంటే అప్రాక్సిమేట్లీ 136, 137 లెవెల్ కనుక దాటితే ఈ స్టాక్ ఇంకా కూడా పైకి వెళ్ళే ఛాన్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. బట్ ఈ లెవెల్ దాటినండి ఎవరైతే ఆల్రెడీ ఏ 100 రూపీస్ దగ్గర లేకపోతే 80 రూపీస్ దగ్గర బై చేస్తుంటే కనుక, సో ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో సో హోల్డ్ చేయండి. ఒకవేళ ఈ లెవెల్ దాటకుండా ఒక పెద్ద రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే అప్పుడు ప్రాఫిట్ బుకింగ్ చేసుకోండి. లేదు ఈ లెవెల్ దాటితే కనుక ఇంకా కూడా పైకి వెళ్ళే ఛాన్స్ ఉన్నాయి. సో ఏ లెవెల్స్ దగ్గరికి వెళ్ళొచ్చు అంటే ఈ స్టాక్ నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసరికి ఇది ఫ్రెండ్స్. సో అప్రాక్సిమేట్లీ మనం చూస్తే కనుక 150, 151 అనేది మనకి నెక్స్ట్ రెసిస్టెన్స్ అనమాట. అంటే అప్రాక్సిమేట్లీ ఒక 16 పాయింట్స్ ఇంకా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ ఈ 136 లెవెల్ ఏదైతే ఉందో అది క్రాస్ అవ్వాలన్నమాట. అది క్రాస్ అయితే మనకి ఈజీగా 150 లెవెల్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఈ లెవెల్ కూడా క్రాస్ అయితే మనకి అప్రాక్సిమేట్లీ 168 లెవెల్ దాకా, 167, 168 దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. అంటే ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్లీ ఒక 30-35 పాయింట్స్ ఇంకా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. బట్ మనకి ప్రస్తుతం మేజర్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది కాబట్టి ఆ రెసిస్టెన్స్ బ్రేక్ అవ్వాలి. ఎప్పుడైతే ఇది 136, 137 బ్రేక్ అయితే కనుక మినిమం టు మినిమం 150 టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి 167 దాకా కూడా వెళ్ళే ఛాన్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇది అశోక్ లైలాండ్ షేర్ గురించి. సో చాలామంది రిక్వెస్ట్ చేశారన్నమాట. సో అశోక్ లైలాండ్ షేర్ నేను ఇప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోవాలా, నేను 100 రూపీస్ దగ్గర బై చేశాను, 120 రూపీస్ దగ్గర కొంతమంది బై చేశారని చెప్పారు. సో ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో కొంచెం వెయిట్ చేయండి. ఇది కనుక బ్రేక్ ఇస్తే కనుక మనకి ఇంకా కూడా రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. లేదు ఇక్కడ సస్టైన్ అవ్వలేక కింద పడుతుంటే కనుక అప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకొని ఎగ్జిట్ అనేది అయిపోయి మీరు కనుక షార్ట్ టర్మ్కి తీసుకుంటే కనుక, లాంగ్ టర్మ్కి ఈ స్టాక్ నేను ప్రస్తుతానికి సజెషన్ అయితే చేయను ఫ్రెండ్స్. ఎందుకంటే వీళ్ళ యొక్క ఫండమెంటల్స్ కొంత వీక్గా ఉన్నాయి. ఎప్పుడైనా ఏదైనా కంపెనీ యొక్క ఫండమెంటల్స్ కొంత వీక్గా ఉన్నప్పుడు మనం ఇన్వెస్ట్ చేయడం మంచిది కాదనమాట. సో ఎవరైతే షార్ట్ టర్మ్కి ఇన్వెస్ట్ చేసి ఆల్రెడీ చేశారో సో వాళ్ళు హోల్డ్ చేయండి. 136 లెవెల్ దాటితే ఇంకా కూడా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఎవరైనా ఫ్రెష్ బయింగ్ చేద్దాం అనుకుంటే కనుక, మార్కెట్ ఇలాగే పాజిటివ్గా ఉన్నట్టయితే కనుక, మార్కెట్ పాజిటివ్గా ఉండి ఇది కనుక 136 లెవెల్ దాటితే అప్పుడు అశోక్ లైలాండ్లో మనం ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ కూడా చేయొచ్చు. ఒక 10 పాయింట్స్ 15 పాయింట్స్ దాకా మనం టార్గెట్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. అంటే అప్రాక్సిమేట్లీ ఒక 10-12% కూడా మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు ఈ స్టాక్ నుంచి అనమాట. సో ఇది అశోక్ లైలాండ్ షేర్ గురించి ఫ్రెండ్స్. సో ఇంకేదైనా షేర్స్ మీకు ఇలాంటి షేర్స్ ఏదైనా మీ పోర్ట్ఫోలియోలో ఉండి మీరు ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నారా, లేదా ఇంకా చేసుకుందాం అనుకుంటున్నారా, లేదా ఇంకా హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారా, ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఆ పర్టికులర్ షేర్స్ నన్ను కామెంట్లో అడగండి. ఏదైతే మోస్ట్ రిక్వెస్టెడ్ షేర్ కంపెనీ ఉంటుందో ఆ కంపెనీ నేను అనాలిసిస్ చేసి నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో చెప్తాను ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఇంకా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అని మీకు వస్తాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.